మంచిగా ఉన్నారులే. ఇక ఈ మంగమ్మ వచ్చిందంటే రాజకీయ ముచ్చట్లు తడిగా పట్టుకొస్తుందని ఎరికే కదా అందరికి. ఇక షురు చేద్దాం పాన్రి. ఎవ్వడొద్దయ్యా మాకు, మళ్ళా కారే తెచ్చుకుందామయ్యా, మీకు పుణ్యం ఉంటది లోకమా అంటున్నారు రైతులంతా కలిసి. ఎందుకంటే యూరియా అస్సలు దొరుకుతలేదు కానుల్లా, రైతుల గోసలు నిజంగా చెప్పరావు. ఇక ఇటేమో ఫ్రీ బస్ అద్దంటూ కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఎదుట మహిళలంతా కలిసి ధర్నా చేస్తుర్రు. గీ ఫ్రీ బస్సు వల్ల ఎప్పుడు కొట్లాటలే, ఆడోళ్ళు ఐక్యతగా ఉండుడే మరిషిరంటే నమ్ముర్రి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలతోని నిరసన చేసిర్రు. ఇక నిజంగా యూరియా కేంద్రం ముందైతే రాత్రి పూట పగలు పూట తేడా లేకుండా గాన్నే వండుకోబట్టిరు రైతులంతా. మరి ఏం చేస్తారు వాళ్ళంతా, వాళ్ళ తిప్పలు వాళ్ళవి. ఇక గిది సిద్దిపేట జిల్లా దుబ్బాక పిఎస్సిఎస్ కేంద్రం వద్ద జరిగింది నుల్లా. యూరియా కొరత లేదని గొప్పలు చెప్పుకుంటుంది ప్రభుత్వము, వాళ్ళకి ఇవన్నీ కనబడేనుల్లా. యూరియా కోసము గోసపడుతున్న రైతుల బాధలు నిజంగా కనిపిస్తలేవా? అయినా వాళ్ళకి గివి అసలు పట్టవని చెప్పచ్చు, అయినా అవసరమా అనుకుంటారు కావచ్చు. ఎప్పుడు చూసినా ఏ పార్టీలో ఉంటే మనకు ఏ ఫేమ్ ఉంటది, ఏ ఆలోచన ఉంటదని చేస్తారు కావచ్చు. ఈ మంగమ్మ అయితే ఒక ముచ్చట చెప్తది ఇనుర్రి. మనం చుట్టాలని గాని దూరపు దోస్తులు గాని ఎప్పుడన్నా మళ్ళా కనబడితే బాగున్నావా అని అడుగుతాం కదా. కానీ రాజకీయ నాయకులు కలుసుకోగానే ఏ పార్టీ నుంచి వచ్చినవు, ఏ నియోజకవర్గము అంటారు కావచ్చు. ఇక ఈ ముచ్చటైతే అందరికి నవ్వత్తనులా. వారం క్రితము ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉన్నాను అని డొంక తిరుగుడు జవాబిచ్చిండు కడియం శ్రీహరి. మొన్న మీటింగ్ లో గైన మాట్లాడిండు గానుల్లా, 2 తీరు మాటలు. నిజంగా ఈ ముచ్చటి చెప్తే మీకే నవ్వత్తది. రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ లో చేరినని చెప్పుకొచ్చిండు. నిజంగా ఆయననే ఒప్పుకున్నాడు. మరేమై మళ్ళా 10 రోజుల్లోనే కడియం శ్రీహరి ఎందుకు మాట మార్చిండు, ఎందుకు ఆలోచన చేసిండు అని అందరి దిమాకులు దునియా మొత్తం తిరిగినా అర్థం కాలే. ఇక ఎందుకు అర్థమైతది, ఇక గాల ఆలోచన మనకెందుకు అర్థమైతది. ఆరాధిస్తే సుప్రీంకోర్టు బట్టలు ఉడదీస్తదని అర్థమైంది కడియం శ్రీహరికి. స్వరం మార్చిండు, మాట మార్చిండు అని అందరు అనుకుంటున్నారు. స్పీకర్ నోటీసులు ఇచ్చిండు కదా, దగ్గరలోనే పదవి ఉండడం ఖాయమంట, ఉప ఎన్నికలు రావడం గ్యారంటీ అని. కర్రు కాల్చి వాత పెట్టుకున్నాడు అన్నట్టయింది ఆయనకు. ఇక జ్ఞానోదయం అయిందని చెప్పచ్చు. ఇవాళ అయితే కేటీఆర్ చెప్పే కదా, వచ్చేవి బై ఎలక్షన్లు కావు, కాంగ్రెస్ కు బాయ్ బాయ్ చెప్పే ఎలక్షన్లు అంట. పూటకోటి మాటకోటి మనిషికోటి. నిజంగా బుద్ధి ఉంటే ఉంటది గాని, ఎందుకంటే కడియం శ్రీహరి ముచ్చట తెలిసినాక నిలకడలేని రాజకీయం అంటారా లేదంటారా? నిజంగా ఇది ఉందంటే ఉందని చెప్పురి, లేదంటే లేదని చెప్పురి. ఇన్న మీకే అర్థమైతది కదా నుల్లా గీ ముచ్చట. ఇక గిది మంగమ్మ ముచ్చట. మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తది. గిది నుల్లా ఇవాళ మంగమ్మ తెచ్చిన మంచి ముచ్చట. ఇక ఇన్నోళ్ళు మంచిదో చెడ్డదో మీరే చెప్పాలి. ఇక మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తది. ఉంటా, పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.